సాంకేతిక ప్రపంచంలోని రెండు అగ్రశ్రేణి దిగ్గజాల మధ్య భాగస్వామ్యం కాస్త ఇప్పుడు భారీ న్యాయ పోరాటంగా మారింది. ఇంకా పరిశోధనల దశలోనే ఉన్న తమ రహస్య ఉత్పత్తుల సాంకేతికతను దొంగిలించిందంటూ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐపై యాపిల్ సంస్థ కాలిఫోర్నియా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దొంగిలించిన రహస్యాలతోనే ఓపెన్ ఏఐ తన సరికొత్త హార్డ్వేర్ వ్యాపారాన్ని నిర్మిస్తోందని యాపిల్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. గతంలో సిరి సేవల కోసం చేతులు కలిపిన ఈ రెండు సంస్థల మధ్య తాజా వివాదం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా కోర్టులో యాపిల్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం ఓపెన్ ఏఐ సంస్థ యాపిల్ ఉద్యోగులను ముఖాముఖి పరీక్షలకు పిలిచి రహస్య ప్రాజెక్టుల వివరాలను చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చింది. అంతేకాకుండా యాపిల్ కార్యాలయంలోని పరికరాల నమూనాలను, భాగాలను కూడా తమ ఇంటర్వ్యూలకు తీసుకురావాలని అభ్యర్థులను కోరినట్లు యాపిల్ పేర్కొంది. యాపిల్ మాజీ ఉద్యోగి ఒకరు సంస్థకు చెందిన ల్యాప్టాప్ నుండి అత్యంత రహస్యమైన సాంకేతిక పత్రాలను దొంగిలించి ఓపెన్ ఏఐకి చేరవేశారని ఆరోపించింది. యాపిల్ నుండి తప్పుకున్న ఉన్నతాధికారి ఒకరు భద్రతా నిఘా కన్నుగప్పి ఈ రహస్యాలను ఎలా తీసుకురావాలో కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారని యాపిల్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ దొంగిలించిన సమాచారంతో యాపిల్కు భాగస్వాములుగా ఉన్న తయారీ సంస్థలను ఓపెన్ ఏఐ సంప్రదించిందని, అనుమతి ఉందంటూ అబద్ధాలు చెప్పి ఉత్పత్తులకు వాడే ప్రత్యేక లోహ సాంకేతికతను సేకరించిందని యాపిల్ ఆరోపించింది. తమ మేధో సంపత్తిని ఓపెన్ ఏఐ వాడకుండా శాశ్వత నిషేధం విధించాలని, దొంగిలించిన సమాచారాన్ని తిరిగి ఇప్పించాలని యాపిల్ కోర్టును ఆశ్రయించింది. విడివిడిగా సొంత కృత్రిమ మేధ ఉత్పత్తులపై పనిచేస్తున్న తరుణంలో ఈ ఇరు సంస్థల మధ్య ముదిరిన ఈ ముఖాముఖి పోరు సాంకేతిక రంగాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.